శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామము మండలము భీమదేవరపల్లి హన్మకొండ జిల్లా. ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైనది. శైవ క్షేత్రంలో చాలా ప్రసిద్ధమైన యొక్క శైవ క్షేత్రం వీరభద్రస్వామి. ఈ వీరభద్రస్వామికి మకర సంక్రాంతి రోజు, అనగా మకర సంక్రాంతి అంటే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణమునకు మారే సమయమును ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. దీన్నే మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి రోజు కనుక వీరభద్ర స్వామిని దర్శించినట్టుంటే ప్రతి ఒక్కరికి శరీర బాధలు, రోగ బాధలు, తర్వాత ఎలాంటి కష్టం ఉన్నా కానీ తొలగిపోతాయి. అలాంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారిని దర్శించి తరించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి గుమ్మడికాయలు, కూర మీసాలు పెడతారు స్వామివారికి. అంటే కూర మీసాల శ్రీ కొత్త కొండదేవ అనే నానుడి. అంటే కూర మీసం పెడితే స్వామివారు చాలా సంతోషపడతారు. కూష్మాండం అనగా గుమ్మడికాయ. గుమ్మడికాయ ఎందుకు పెడతారా అంటే అపమృత్యు దోషాలు పోకోవడానికి. అనుకోకుండా వచ్చి అపమృత్యు ఉంటుంది చూడండి, ఎలాంటి యాక్సిడెంట్ అవ్వడం కానీ ఇంకేదైనా కావడం ఇంకేదైనా, అలాంటి అన్ని పోవడానికి గాను గుమ్మడికాయను నెత్తిలో పెట్టుకొని గుడి చుట్టూ తిరిగి స్వామివారి దగ్గర పాదాల దగ్గర కూష్మాండం అప్పచెప్తారు. అట్లా అప్పచెప్పడం వల్ల అపమృత్యు బాధ అనేది అనుకోకుండా వచ్చే గండాలన్నీ కూడా తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని దర్శించి ఉత్తరాయణ పుణ్యకాలంలో దర్శించి తరించి వారి యొక్క జన్మను చరితార్థం చేసుకోవాలని కోరుతున్నాను. నేను రిటైర్డ్ ఉప ప్రధాన అర్చకుడిని తాటికొండ వీరభద్రయ్య గారు.